హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి రేషన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ ఈరోజు కొందరి ఖాతాల్లో అయితే 10,000 రూపాయలు వేయనున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కూడా ఏపీ గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కంప్లీట్గా చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు ఉండేటట్టు ఆ కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొస్తాము అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది కదా, అది అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలని మన ఛానల్లో వస్తూ ఉంటాయి, తెలుసుకుంటూ ఉండొచ్చు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు అంటే మనకు ముఖ్యంగా ఈ కరోనా వల్ల చాలామంది ఏంటంటే వలస కూలీలు వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయి ఇబ్బంది పడడంతో సో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకురావాలి అని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకున్నారు. అందులో భాగంగానే నెక్స్ట్ ఇయర్ 2021 ఆగస్టు లోపల దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు అంటే మనకు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ కానివ్వండి, తెలంగాణ కర్ణాటక వాళ్ళు కేరళ, ఎక్కడైనా సరే ఒక రేషన్ కార్డు అనేది ఉంటే కనుక ఈ దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేటట్టు సో సిస్టమ్ అయితే తీసుకొస్తాము అని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏం చేశారంటే మనకు ఇప్పుడు ఆ రేషన్ కార్డ్ని ఆధార్తో లింకప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరెవరికైతే మంచిగా ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎవరెవరైతే ఎలిజిబిలిటీ లేరో వాళ్ళందరి రేషన్ కార్డ్స్ అయితే క్యాన్సిల్ చేస్తున్నట్టు ఆ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. సుమారు దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక 4,49,00,000 మంది అయితే అనర్హులుగా తేలారు అని చెప్పేసి వాళ్ళు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి సో ఒకసారి మీ రైస్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సచివాలయంకి వెళ్ళైనా చూసుకోవచ్చు, లేకుంటే మీరు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడైనా తెలిసిపోతుంది. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు పాత రేషన్ కార్డ్స్ ఉన్నా కూడా రేషన్ అయితే ఇస్తున్నారు. సో ఇదే మనకు మార్చి వరకు కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యాక్చువల్లీ నవంబర్ వరకు అన్నారు. కాకపోతే కరోనా అనేది ఇంకా కంట్రోల్ అవ్వకపోవడంతో దాన్ని మనకు మార్చి వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఎవరెవరికైతే ఎక్కువ ప్రాపర్టీ ఉండి అంటే మనకు ప్రతిదీ ఆధార్ లింకే కాబట్టి సో మనము ఏదైనా ప్రాపర్టీ కొన్నా లేకుంటే ఏదైనా వస్తువు కొన్నా కూడా ఆధార్ నెంబర్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకేంటంటే ప్రతిదీ తెలిసిపోతుంది ఎవరెవరికి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎవరెవరికి అర్హులు కాదా అని చెప్పేసి. వాటన్నిటిని క్యాన్సిల్ చేయడానికైతే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకొస్తుంది. సో ఈ కార్యక్రమం వచ్చేసి December 1 నుంచి స్టార్ట్ చేయడానికైతే ప్లాన్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మీ కార్డు యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి. December 1 తర్వాత మీరు ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే సచివాలయం ద్వారా చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో January 1వ తారీఖు నుంచి రేషన్ అనేది హోమ్ డెలివరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో మనకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు రేషన్ హోమ్ డెలివరీ చేస్తామని. దానికి కావాల్సిన వెహికల్స్ కూడా సో 9,260 వెహికల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా తొందరలోనే ఇస్తాము. సో దానికి సబ్సిడీ అమౌంట్ ఎంత అవుతుందో గవర్నమెంట్ కొంచెం భరిస్తుంది. అలాగే వాళ్ళకి లోన్స్ కూడా గవర్నమెంటే పూచీకత్తుగా ఉండి వాళ్ళకి వెహికల్స్ అయితే ఇప్పిస్తాం. నెలకు 10,000 రూపాయలు అయితే వాళ్ళు సంపాదించుకునేటట్టయితే చర్యలు తీసుకొస్తాము అని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మనకు నవంబరు, డిసెంబర్ ఈ 2 నెలలు మనము డైరెక్ట్గా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటే January 1వ తారీఖు నుంచి పెన్షన్ ఎలా ఇస్తున్నారో అదేవిధంగా మనకు రేషన్ కూడా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల మనకు ఒక డే టు టైము ఆ టైంలో వచ్చేసి మనకు నేరుగా రేషన్ అయితే ఇంటికి ఇచ్చేస్తారు. మనకు ఫ్రీ అయితే కనుక ఒకవేళ మార్చి వరకు ఫ్రీగానే ఇస్తారు. ఒకవేళ మనీ పే చేయాల్సి ఉంటే కనుక ఎంతైతే మనీ ఉంటుందో ఆ మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఒక అప్డేట్ అయితే మనకు ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు ఈరోజు వచ్చేసి జగనన్న చేదోడు కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే రజకులు, నాయి బ్రాహ్మణ్స్, టైలర్స్ సో వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకు ఫస్ట్ ఆల్రెడీ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. కాకపోతే కొంతమందికి పెండింగ్లో ఉండిపోయినాయి. అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ తప్పు ఉండడము, ఏజ్ తప్పు ఉండడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే రెండో విడత కాదు, ఇది మొదటి విడత ఇంకంప్లీట్ వాళ్ళందరికీ ఈరోజు అయితే అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్టు గవర్నమెంట్ అయితే చెప్పింది. మనకు దానికి సంబంధించిన అప్డేట్స్, ఫైనల్ లిస్టులు అవన్నీ మనకు సచివాలయంలో డిస్ప్లే చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మనకు క్యాంప్ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. ఈ పథకాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయట్లేదు, మిగతా మంత్రులు వాళ్ళు చూసుకుంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం మాత్రమే ఆయన లాంచ్ చేశారు, కానీ సెకండ్ టైం మిగతా పథకాలందరూ మంత్రులు వాళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు అమౌంట్.
సో ఇదొక అప్డేట్ అయితే ఉంది. ఒకసారి చూసుకోండి. ఎవరికైతే పెండింగ్‌లో కామెంట్స్ చేశారు చాలామంది. సో ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుందని ఇదొక అప్డేట్ అయితే మనకు గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూత వచ్చేసి మనకు 12వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. దీనికి చాలామంది పెండింగ్‌లో ఉన్నాయి. 2,00,000 పైగా మందికైతే ఈ అమౌంట్ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికన్నా ప్రాబ్లమ్ ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని సో ఎడిట్ చేపించుకోవడానికైతే ఆప్షన్ ఎనేబుల్ ఉంది. ఇంకా ఎవరైనా ఉంటే గనుక చేయించుకోండి అని చెప్పారు. సో దానికి సంబంధించి మనకు ఫైనల్ లిస్టులు అనేవి ఆల్రెడీ సచివాలయాలు అయితే డిస్‌ప్లే చేశారు. సో ఒకసారి వైఎస్ఆర్ చేయూత చాలామంది ఇంకా అడుగుతున్నారు ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుంది. దానికి సంబంధించిన డేట్ అయితే ఇచ్చారు మనకు 12వ తారీఖున. సో ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక 2 డేస్ అయితే ఆగండి. మీకు దానికి సంబంధించిన మనీ అయితే వస్తాయి. నిన్న కూడా మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. వాహన మిత్ర మాకు వచ్చింది అని చెప్పి కొంతమంది అయితే కామెంట్ చేశారు. సో నిన్న మొన్న కాపు నేస్తం కానివ్వండి, వాహన మిత్ర ఎవరికన్నా మనీ వస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇది ఒక అప్డేట్ అయితే ఉంది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి. సో ఏమన్నా రెక్టిఫికేషన్స్ ఉంటే చేపించుకోండి. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ పథకాలు ఇప్పుడు కొత్తగా ఎవరు అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ టైమే మళ్ళీ మనకు జనవరి నుంచి మళ్ళీ అన్ని పథకాలు స్టార్ట్ అవుతాయి. మనకు అమ్మఒడి కానివ్వండి, వసతి దీవెన, విద్యా దీవెన, సో మళ్ళీ కాపు నేస్తం, నేతన్న నేస్తం, మనకు అన్ని పథకాలు జనవరి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో వాటన్నిటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ప్రస్తుతానికైతే ఇవి అన్ని పెండింగ్ అన్ని క్లియర్ చేసేస్తున్నారు. అమ్మఒడి కూడా మనకు క్లియర్ చేస్తారు. అమ్మఒడి గురించి చాలామంది కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి. సో ఇవన్నీ ఒకేసారి ఇచ్చేసారు కదా అమ్మఒడి కూడా. ఎందుకంటే అమ్మఒడి అనేది కొంచెం పెద్ద నెంబర్ ఉంటుంది. అందుకనే వాళ్ళు వీటితో కలిపి దాన్ని రిలీజ్ చేయట్లేదు. సో మనకు ఆల్రెడీ ఏంటంటే మేబీ నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ మధ్యలో కానీ ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రెండో విడతకు సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేసేసారు ఆల్రెడీ జనవరి 9, 2021 అని చెప్పేసి. సో మనకు కంపల్సరీ ఏంటంటే ఇది కూడా క్లియర్ చేసిన తర్వాతే మనకు రెండో విడతకైతే వెళ్తారు. సో అమౌంట్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఎవరు టెన్షన్ పడకండి. ఇన్ని పథకాలకి ఇచ్చినప్పుడు అదొకటి పెండింగ్ అయితే పెట్టారు కదా. కంపల్సరీ దానికి సంబంధించిన అప్డేట్ వస్తే మాత్రం కంపల్సరీ మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో రేషన్ కార్డ్స్ మాత్రం చూసుకుంటూ ఉండండి యాక్టివ్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి. మనకు 1వ తారీఖు నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్స్ అన్ని చెప్పడానికి వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.